శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా అక్టోబరు మాసము అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాము. అయితే గురుగ్రహము వృషభములో నుండి మిథునములోకి రావటము ఒక రకంగా ఆలోచన. అలాగే ఈ గ్రహాలు ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి, ఒకే చోట ఉండవు కదా. అందువలన ఆ గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఆ మారిన దాన్ని బట్టి రాసుల వాళ్ళ యొక్క జీవితాలలో మార్పులు కూడా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ఫలానా నక్షత్రము నాడు పుట్టాము కదా, మరి నక్షత్రాన్ని బట్టి రాసులు ఏర్పడతాయి. అయితే ఈ నక్షత్రములో పుట్టిన వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేటువంటివి తెలుస్తాయి. ఆ మనిషి యొక్క ఇది ప్రవర్తన అది తెలుస్తుంది. ఏది నక్షత్రాల వలన. రాసుల వలన తెలిసేది ఏమిటి అని అనుకుంటే అతని జీవితము ఎలా నడుస్తుంది, ఏమిటి, ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టాడు, ఆ లగ్నము నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, గోచార రీత్యా అనేటువంటి పదము వస్తుంది మనకప్పుడు. అంటే మనము పుట్టినప్పుడు ఏ లగ్నం అయింది, ఆ లగ్నానికి మన జాతకంలో లగ్నకుండిలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి లగ్నకుండలిలో, ఇప్పుడు గోచార రీత్యా నడుస్తూ ఉండేటువంటి వింశోత్తరి దశలలో ఏమేమిటి, ఇవాళ ఎక్కడుంటున్నాయి గ్రహాలు, రేపు ఎల్లుండి అంతా వచ్చే మాసం అంతా ఎక్కడికి మారుతూ ఉన్నాయి. ఆ మారేదాన్ని బట్టే కదా మన జీవన గమనము కూడా మారుతూ ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్లకు ఒకే రకమైనటువంటి జీవితం ఎప్పుడూ ఉండదు. ఏదో ఒకటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్లోనే మంచి మార్పులా, ఏమైనా ఇబ్బంది కలిగినవా అనేటువంటివన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకొని చూసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే మొన్నటిదాకా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఒకటి, తర్వాత ఇప్పుడు మిథునములోకి గురువు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి యోగాలు, శని వక్ర దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఇచ్చే దృష్టిని బట్టి ఆ యొక్క చూసేటువంటి విధానాన్ని బట్టి జరిగే యోగాలు, శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, ఒక వెలుగును ప్రసాదించేటువంటి శుక్రుడు. అంటే కళ్యాణము కావాలన్నా, ఏదైనా యోగాలు రావాలన్నా, మంచి జరగాలన్నా ఇవన్నీ కూడా గురు శుక్రుల యొక్క అనుగ్రహము. మిగతా గ్రహాలు కూడా వాటి ఇది ఉంటాయి. అలా గ్రహాలు మార్పు ఉండేటువంటి దాని వలన ఏమి జరగబోతుంది అనేటువంటి విధానమే ఇప్పుడు మనము అందరి 12 రాసుల వాళ్లకు కూడా తెలియజేసేటువంటి విధానము. కుంభరాశి వారికి ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీధనం అనేటువంటిది మీకు వస్తుంది. అంటే భార్య తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో అది వస్తుంది. నూతన వాహన సౌఖ్యము, కొత్తగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొనుక్కుంటారు. దీర్ఘ ఆలోచనలు, దూరాలోచనలు చేసేటువంటి వాళ్ళు తప్పకుండా దూరమైనటువంటి ఆలోచనలు చేసి మేలు జరుగుతుంది గాక. అలాగే మిత్రుల వలన సహాయ సహకారాలు మీరు పూర్తిగా పొందుతారు. చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా బాగుంది. గృహమునందు వివాహ శుభకార్యములు చేయటం ప్రారంభిస్తారు. ఏదైనా సరే శుభకార్యాలైతే జరుగుతాయి ఇంట్లో. అలాగే తల్లిని సంతోషపెట్టేటువంటి విధముగా మీ నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులకు అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొంతమంది నరదృష్టి అనేటువంటిది మీ మీద ఉంటుంది గాక, అయినా దాన్ని జయించి మీరు ముందుకు వెళ్ళటమే జరుగుతుంది. విద్యయందు అభివృద్ధి, పుణ్యక్షేత్ర దర్శనము. విద్య కావాలి ఏదో చదవాలి, ఇంకా పై చదువులు చదవాలి అనుకునేటువంటి వాళ్లకు మంచి అభివృద్ధి ఉన్నది. పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది చాలా అనుకూలవంతముగా ఉన్నది. అలాగే తెలుసో తెలియకో చేసినటువంటి పాపకార్యముల వలన
ఎందుకు నాకు చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఆలోచన చేసేటువంటి దాని వలన ఈ పుణ్యక్షేత్రాలకు పోయి రావడం అనేటువంటిది మేలు జరిగే విధముగా ఉన్నది. వ్యవసాయము చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది, మేలు జరుగుతూ ఉన్నది. అలాగే ఏ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అన్ని రంగాల వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. కొన్ని నిర్ణయాలు మీరు పూర్తి అయ్యేంత వరకు కూడా బయటికి చెప్పకూడదు అనేటువంటి భావనతో ఏదైతే గుంభనంగా పెట్టుకొని దానికి కావాల్సినటువంటి విధముగా మీరు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారో అవి మీకు విజయము వైపు నడిపిస్తున్నాయి అని దాని అర్థం. కొన్ని సందర్భాలలో మానసికంగా ఇవి జరగలేదే, ఇది జరుగుంటే బాగుండును కదా అనేటువంటి ఆలోచన మీరు చేస్తారు. దానికి తగ్గట్టుగానే అమ్మవారి అనుగ్రహము వలన తప్పకుండా మీకు మేలు జరిగి విజయము వైపు మిమ్మల్ని నడిపించే విధముగానే ఈ మాసము మీకు ఉండబోతూ ఉన్నది అని తెలియజేస్తున్నాను. లోన్లకు ఏదైనా కావాలి అని పెట్టుకుంటే లోన్లు శాంక్షన్ అవుతాయి. గృహం కావాలనుకున్న వాళ్ళు గృహాలు కొనుక్కుంటారు. తప్పకుండా ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ కొంటారు. మీ శక్తిని బట్టి అమ్మవారి అనుగ్రహము చేత ఒక స్థిర నివాసం అనేటువంటిది త్వరలో ఏర్పడబోతుంది. మీకు నూతన వాహనాలు కొనుక్కుంటారు గాక అన్ని రకాల సర్వత్రా విజయము వైపు మీ యొక్క నడక ఉండబోతుంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా మనకు దైవానుకూలము చేత ఈ శారదా శరన్నవరాత్రోత్సవాలు వస్తున్నాయి. అంటే మనకు దసరా పండుగలు వస్తూ ఉన్నాయి 10 రోజుల పాటు. ఈ 9 రోజుల పాటు కూడా అన్ని రాసుల వాళ్ళు మీకు మేలు జరగటానికి, అంటే మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి, మీరు ఏ పని చేసినా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి ఆలోచన లేకుండా ధనము కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వివాహము కావాలన్నా, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అన్నా, ప్రమోషన్లు రావాలన్నా, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏది ఉండినా సరే ఏవో కోరికలు ఉంటాయి, అనేక రకాల కోరికలు ఉంటాయి. దసరా పండుగలలో మనము అమ్మవారికి ఏమి నివేదన పెడుతున్నాము, ఏమి నమస్కారం చేస్తున్నాము, ఏ పూజ ఇచ్చినాము, ఇవన్నీ ఒక ఎత్తు. అవన్నీ మీకు అనుకూలవంతముగా కావాల్సినటువంటివి చేసుకోండి. కానీ నేను చెప్పేటువంటి పరిహారం మాత్రం అన్ని రాసుల వాళ్ళు తప్పకుండా మీరు చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది. ఏమిటది అంటే ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము దొరుకుతుంది, ఒక ఫ్రేమ్. ఆ శ్రీచక్రము పటమును తెచ్చుకొని దాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా తుడవండి. తుడిచిన తర్వాత శ్రీచక్రానికి మధ్యలో బిందువు అని ఉంటుంది. ఆ బిందువు దగ్గర మనము గంధము ఎలా అయితే పెడతామో తీసుకొని ఒక చుక్కలాగా, అలాగా ఆవు పేడ అంటే గోమయం, ఆ ఆవు పేడను అక్కడ చుక్కగా పెట్టి దాని మీద పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. అలా దేవుడి యొక్క మందిరము కానీ లేదా దేవుడిది మనం ఎక్కడుంటే అక్కడ పెట్టుకొని దాని మీద లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః అని ఉంటుంది. అలా అష్టోత్తరము అనేటువంటిది సాయంకాలము 5 గంటల నుండి 7 గంటల లోపల ఎప్పుడైనా చేయండి. అది అసుర సంధ్య వేళ అంటాము, గోధూళి వేళ అని. తథాస్తు దేవతలు ఉండే మనకు తథాస్తు అనేటువంటి సమయం. ఆ సమయంలో ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులలో అలా కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకొని, అంటే ముఖాన పెట్టుకొని బయలుదేరండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు జరిగి తీరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.